తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ బరువు బాధ్యతలను నెత్తిన పెట్టుకొని ముందుండి నడిపించారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టి కాంగ్రెస్ను విజయ తీరాలకు చేర్చారు. బలమైన బీఆర్ఎస్ పార్టీనే మట్టి కరిపించి 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ను గద్దెనెక్కించారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండడంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు రేవంత్ రెడ్డి. ఈసారి మెజార్టీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పక్కా వ్యూహంతో రేవంత్ రెడ్డి ముందుకు కదిలేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక మరోవైపు మరో 2-3 నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటి నుంచే జనాల్లోకి వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రేపటి నుంచి రేవంత్ రెడ్డి ప్రజా బాట పట్టనున్నారు. ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంఖరావం సీఎం పూరించనున్నారు. తమ ప్రభుత్వం అమలు చేయబోతున్న పథకాలను అస్త్రాలుగా వాడుకొని వాటిని ప్రజలకు వివరించేలా రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి హోదాలో కాకుండా మాస్ లీడర్గానే జనాల్లోకి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారట. దీనికోసం కాంగ్రెస్ శ్రేణులు భారీ బహిరంగ సభలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. విజయ్, లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రజలకు మధ్యకు వెళ్లి కాంగ్రెస్ తరఫున ప్రచారానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతా ఉన్నారు. పిసిసి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఓవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి, మరోవైపు పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి జనానికి చేరువయ్యేలో కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఇంద్రవెల్లి అదేవిధంగా కొడంగల్ పర్యటనలు కూడా ఖరారయ్యాయి. రేపు ఉదయం కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇంద్రవెల్లిలో ఉన్న నాగోబా దేవాలయాన్ని కూడా ఆయన సందర్శిస్తారు. అక్కడ పూజలు జరిపి అనంతరం అదేవిధంగా అక్కడ అమరవీరుల స్మారక స్తూపం కూడా నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం దాదాపు 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటువంటి బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఇంద్రవెల్లి నుంచే బహిరంగ సభల ద్వారా ప్రారంభించాలని మాత్రం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇదే సందర్భంలో ఇటు మరోవైపు 5వ తేదీలో కూడా ఈ నెల 5వ తేదీన వికారాబాద్ జిల్లాకు సంబంధించి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా పర్యటించనున్నారు. అక్కడ కూడా నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అక్కడ బహిరంగ సభ ద్వారా కూడా మరోసారి అటు బహిరంగ సభలో కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఇదే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. 60 రోజులలో జరిగేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలి, పనిచేయాలనేసి మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని కూడా సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి గ్యారంటీలను కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఎన్నికల వేళ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు జరుగుతా ఉన్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా సభలు నిర్వహించి 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో 17 బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కూడా నిన్నటి నుంచే ఇటు రేపు 3వ తారీఖు వరకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తా ఉంది. ఎవరెవరు పోటీ చేయాలని అనుకుంటున్నారో వారి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తా ఉంది. పార్లమెంట్ అభ్యర్థిగా దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు కూడా ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 25,000 చొప్పున, అదేవిధంగా జనరల్ అభ్యర్థులకు 50,000 చొప్పున కూడా డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే నిన్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో కూడా 7 దరఖాస్తులు కూడా వచ్చాయి. మల్కాజ్గిరి నుంచి 1, నాగర్ కర్నూలు నుంచి 2, భువనగిరి నుంచి 2, వరంగల్ నుంచి 1, మహబూబాద్ నుంచి 1, మొత్తం 7 అప్లికేషన్లు కూడా నిన్న వచ్చిన సందర్భం కనిపించింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో 15 స్థానాలకు తగ్గకుండా రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలను దక్కించుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. దాంట్లో భాగంగానే పిసిసి అధ్యక్షుడిగా అదేవిధంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా రేపటి నుంచి ఇంద్రవెల్లి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇటు బహిరంగ సభల ద్వారా మాత్రం ఇటు 17 బహిరంగ సభల్లో పాల్గొంటారు. రేపు ఇంద్రవెల్లిలో పాల్గొంటారు. 5వ తారీఖు మాత్రం ఇటు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పాల్గొనబోతున్నారు. విక్రాంత్, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కూడా గతంలో ఎమ్మెల్యే సీట్ల విషయంలో కాంగ్రెస్ అంత ప్రభావితం చేయలేకపోయింది. కాకపోతే ఈసారి ఎంపీ స్థానాలకు సంబంధించి ఇక్కడ కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి విక్రాంత్?
నిజమే విజయ్. వాస్తవానికి ఇటు నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇటు గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఏ ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా గ్రేటర్ బాధ్యతలను కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కకు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరికీ కూడా ఈ బాధ్యతలపై చెప్పింది. ఖచ్చితంగా హైదరాబాద్ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తా ఉంది. ఎంబీటీతో పొత్తు పెట్టుకుని ఒకవేళ మైనార్టీ అభ్యర్థికి ఆ సీటు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. మరోవైపు సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో కూడా మొన్నటి వరకు స్వయంగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. అది ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఇటు సికింద్రాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఆలోచనలో ఉంది. మొత్తానికి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 12 నుంచి 15 స్థానాలు దక్కించుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.